హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు నా కొత్త యూట్యూబ్ ఛానల్ కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మీ ముందుకు వస్తున్నాను. ఈ రోజులో ప్రతి ఇంట్లో టీవీతో పాటుగా కంప్యూటర్, ల్యాప్టాప్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడేటువంటి మరియు విలువైన ట్రిక్స్ అండ్ టిప్స్ను నా ఛానల్ ద్వారా మీకు అందించబోతున్నాను. ఈ టిప్స్ మరియు ట్రిక్ను ఫాలో అయ్యి మీ ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్ను పర్ఫెక్ట్గా రన్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ను చెప్తాను. ముందుగా మీరు నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ముందుగా కీబోర్డ్లో విండోస్ ఆర్ ప్రెస్ చేయండి. రన్ కమాండ్ వస్తుంది. రన్ కమాండ్లో %temp అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సిస్టంలో ఉన్నటువంటి టెంపరరీ ఫైల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. వీటన్నిటిని కంట్రోల్ ప్రెస్ చేసి అన్నిటిని సెలెక్ట్ చేసి షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేయండి. కొన్ని బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి కావున డిలీట్ అవ్వవు. కావున టు దిస్ ఫర్ ఆల్ కరెంట్ సెట్టింగ్ చెక్ బాక్స్ పెట్టేసి స్కిప్ మీద క్లిక్ చేయండి. సిస్టంలో ఉన్న టెంపరరీ ఫైల్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ విండోస్ ఆర్లో ప్రెఫ్టెక్ అనే కమాండ్ టైప్ చేయండి. PREFETCH ప్రెఫ్టెక్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. సిస్టంలో ఉన్నటువంటి ప్రెఫ్టెక్ ఫైల్స్ మొత్తం కూడా డిస్ప్లే అవుతాయి. సెలెక్ట్ ఆల్ ప్రెస్ చేసి షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేయండి. మళ్ళీ సేమ్ ఆప్షన్ స్కిప్. సిస్టంలో ఉన్నటువంటి ప్రెఫ్టెక్ ఫైల్స్, అన్వాంటెడ్ ఫైల్స్ మొత్తం కూడా డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి విండోస్ ఆర్ ప్రెస్ చేసి msconfig అని టైప్ చేసి ఓకే చేయండి. ఇందులో బూట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి అడ్వాన్స్ ఆప్షన్లో మీకు నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అని టిక్ మార్క్ పెట్టి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని మ్యాక్సిమం ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మ్యాక్సిమం మెమరీ కూడా సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. నెక్స్ట్ ఇందులో నో GUI బూట్ అనేది చెక్ మార్క్స్ పెట్టేసి అప్లై కొట్టండి. అందులో నెక్స్ట్ ట్యాబ్ సర్వీసెస్లోకి వెళ్ళి ఐడ్ ఆల్ మైక్రోసాఫ్ట్ సర్వీస్ అనే చెక్ బాక్స్ పెట్టేసి అన్నింటిని కూడా డిజేబుల్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అప్లై ఓకే. ఇలా చేయడం వలన మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నటువంటి సర్వీసెస్ అన్నీ కూడా డిజేబుల్ అవుతాయి. అదేవిధంగా సెర్చ్ బటన్లో బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేది టైప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ యాప్ మీద క్లిక్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్స్ అనేది రన్ అవుతున్నాయో మీకు డిస్ప్లే అవుతాయి. దాన్ని ఆన్లో ఉన్నదాన్ని ఆఫ్ కండిషన్లో పెట్టండి. దానివల్ల మీకు బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి యాప్స్ కూడా రన్ కావు. దానివల్ల సిస్టమ్ ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ సెట్టింగ్స్ అని టైప్ చేయండి. సెర్చ్ బటన్లో స్టోరేజ్ సెట్టింగ్లో క్లిక్ చేయగానే మీకు ఆఫ్ కండిషన్లో ఉంటుంది. దాన్ని ఆన్ చేయండి. దానివల్ల మీకు అన్వాంటెడ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో C డ్రైవ్లో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెర్చ్ బార్లో డిస్క్ క్లీనప్ అనే ఆప్షన్ టైప్ చేయండి. డిస్క్ క్లీనప్ క్లిక్ చేసిన తర్వాత C డ్రైవ్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. ఇందులో అన్నిటిని కూడా చెక్ బాక్స్ పెట్టండి. స్క్రోల్ డౌన్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. దీనివల్ల C డ్రైవ్లో ఉన్నటువంటి టెంపరరీ ఫైల్స్ మొత్తం కూడా డిలీట్ అయిపోయి C డ్రైవ్ మొత్తం కూడా స్పేస్ ఎక్కువ అవుతుంది. అన్నెసరీ ఫైల్స్ మొత్తం కూడా డిలీట్ చేస్తుంది డిస్క్ క్లీనప్. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఆల్ట్ డిలీట్ క్లిక్ చేయండి. టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు
ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్అప్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లో కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు, ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడు ఏవైతే సర్వీసులు ఆన్ అవుతున్నాయో అవన్నీ కూడా డిజేబుల్ చేసేయండి. దీనివల్ల మీకు ఆ సర్వీసులని డిజేబుల్ చేయడం వలన మీ కంప్యూటర్ అనేది తొందరగా ఆన్ అవ్వడం జరుగుతుంది. స్టార్టప్లో ఏవైతే రన్ అవుతున్నాయో అన్నీ. నెక్స్ట్ డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఫైల్స్ కానీ మరియు డౌన్లోడ్లో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం కూడా కట్ చేసేసి వేరే డ్రైవ్లో పెట్టండి. అనవసరం అనుకుంటే వాటిని డిలీట్ చేయడం మంచిది. సి డ్రైవ్లో కానీ డెస్క్టాప్ మీద కానీ ఎలాంటి ఫైల్స్ కూడా పెట్టకుండా ఉన్నట్లయితే సిస్టమ్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డీఫ్రాగ్మెంట్ అండ్ ఆప్టిమైజేషన్ డ్రైవ్స్ అని సెర్చ్ బటన్లో క్లిక్ చేసినట్లయితే మీ డ్రైవ్స్ మొత్తాన్ని కూడా ఆప్టిమైజేషన్ కండిషన్లో పెట్టండి. ఒక్కొక్క డ్రైవ్ని క్లిక్ చేసి ఆప్టిమైజ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ డ్రైవ్స్ మొత్తం కూడా ఆప్టిమైజేషన్ కండిషన్లో ఉంటాయి. చెల్లాచెదురుగా ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం కూడా ఆప్టిమైజేషన్ చేయడం వలన ఒక సరైనటువంటి క్రమంలో ఉండి మీ తొందరగా ఫైల్స్ ఓపెన్ కావడానికి అవకాశం ఉంటుంది. మీ సిస్టమ్ కూడా స్పీడప్ అవుతుంది. ఇలాంటి విలువైనటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.